సో ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే, లేకపోతే దాంట్లో ఎర్న్ చేయాలనుకుంటే, ఆల్రెడీ మీరు డిజిటల్ మార్కెటర్ అయితే ఈ వీడియో మీకోసం. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అనుకుంటే కూడా ఈ వీడియో మీకోసం. ఒకవేళ మీరు లక్షలు సంపాదించాలి నిజంగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అంటే కూడా ఈ వీడియో మీకు కరెక్ట్ వీడియో. ఎందుకంటే చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, అది చచ్చిపోతుంది అనుకుంటారు, లేకపోతే ఇంకేదో నేర్చుకుంటా ఉంటారు. వాటి గురించి అన్ని నేను ఇవాళ రివీల్ చేస్తాను. బట్ this video is not for you if you are looking for Google certification, Facebook certification, 15,000 జీతం వస్తే చాలు నాకు అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు కాదు. ఈ వీడియోలో నేను చాలా సీక్రెట్స్ చెప్తా, బికాజ్ ఇక్కడ నేను నోట్స్ కూడా రాసుకున్నాను వాట్ టు కవర్, అండ్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ రియల్లీ ద పొటెన్షియల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ మీరు ఎలా డబ్బులు సంపాదించగలతో లక్షలు ఈ వీడియోలో మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోకి కొత్త అయితే మై నేమ్ ఇస్ ఉమేష్. మన ఛానల్లో మార్కెటింగ్, హై ఇన్కమ్ స్కిల్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుంటా. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్, దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. సో ఇవాళ మనం వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐ జస్ట్ నో రీసెర్చ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ పీపుల్ ఆర్ టీచింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే నేను స్పెసిఫికల్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటూ ఏది నేర్చుకోలేదు, బట్ ఐ మేనేజ్డ్ అకౌంట్స్ స్పెండింగ్ 1 crore per month in ads. And I manage a lot of teams also in digital marketing. So నాకేం క్రెడిబిలిటీ ఉంది, నాకేం ఎలిజిబిలిటీ ఉంది, నాకు గూగుల్ సర్టిఫికేషన్ వచ్చా, నాకు ఫేస్బుక్ యాడ్ సర్టిఫికేషన్ అంటే నాకు సర్టిఫికేట్ల వెంట పడాల్సిన అవసరం లేదు, నాకు లేదు కూడా. ఓకే, సో అందుకని ఇవాళ రియల్ ప్రాక్టికల్ గురించి మాట్లాడుకుందాం. సో దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. కొందరు అంటారు, కామెంట్స్లో పెడతారు, అన్న డిజిటల్ మార్కెటింగ్ చచ్చిపోతుందట కదా, ఇంకా నేర్చుకున్న అవసరమా. ఐ డోంట్ నో అతనికి ఎవరు చెప్పారో, అందుకని దట్ మేడ్ మీ టు ఇన్స్పైర్ అండ్ క్రియేట్ దిస్ వీడియో. డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చచ్చిపోతుంది బాస్? అసలు మార్కెటింగ్ అనేది ఎట్లా చచ్చిపోతుంది? కొన్ని వేల సంవత్సరాలకి వెళ్ళి మార్కెటింగ్ అంటూ ఉన్నది. ఒక పాత కాలంలో లైక్ 30 years ఓల్డ్ ఎగో మార్కెటింగ్ అంటే గోడల మీద పెయింటింగ్ వేయడం, లేకపోతే స్లోగన్స్ వేయడం, న్యూస్ పేపర్లో యాడ్ వేయడం, క్లాసిఫైడ్ యాడ్స్, లేకపోతే పెద్ద పెద్ద హోర్డింగ్ మీద వాళ్ళ యాడ్స్ డిస్ప్లే చేయడం వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి. అది ఒకప్పుడు మార్కెటింగ్. అప్పుడు ఎవరైతే those who manage that space made lot of money. సో మెల్లమెల్లగా ఏమైందంటే వెబ్సైట్స్ అనే టెక్నాలజీ వచ్చినప్పుడు, ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు జనాలకు దే స్టార్టెడ్ క్రియేటింగ్ వెబ్సైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అండ్ గూగుల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఇంటర్నెట్ వచ్చినాక గూగుల్ వచ్చింది, దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఎవాల్వింగ్. డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ అనేది అప్పటి నుంచి ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది మీరు నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటేనే మీకు అసలు ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఏంటో తెలుస్తుంది. సో ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో, గూగుల్ పని ఏంది, అన్ని వెబ్సైట్లకు వెళ్ళి డేటా వెతికి మీకు కరెక్ట్ డేటా ఇవ్వడం. సో మీరు హౌ టు లూజ్ వెయిట్ అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు టాప్ 10 రిజల్ట్స్ వస్తాయి గూగుల్లో. ఓకే, టాప్ 10 రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే జనాలు సైకాలజీ ఏంటంటే, ఓకే గూగులే టాప్ 10 ఎవరు వెళ్ళి సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజ్లో చూడరు సెర్చ్ రిజల్ట్లో. ఫస్ట్ పేజ్లో ఏదో వచ్చిందో ఫస్ట్ 2-3 వెబ్సైట్లోనే క్లిక్ చేస్తాడు. ఎందుకంటే అజంప్షన్ ఏంటంటే గూగుల్కి అన్నీ తెలుసు, గూగుల్ తల్లికి అన్నీ తెలుసు, గూగులే టాప్ 3 రిజల్ట్స్ చూపెడుతుంది కాబట్టి మేబీ ఈ బ్లాగ్లో, ఈ వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో జనాలు అప్పటి నుంచి ఏం చేశారంటే, ఈ మార్కెటర్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది టెక్నాలజీ వచ్చింది. ఎందుకంటే ఓకే మనం జనాల కోసం కాకుండా కాంటెంట్ గూగుల్ కోసం క్రియేట్ చేయాలి. ఓకే, ఈ కీవర్డ్స్ పెడితే గూగుల్ మన వెబ్సైట్ని టాప్ పొజిషన్లో చూపెడుతుంది. ఆ విధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే టాప్ 3-4 వెబ్సైట్స్కి ట్రాఫిక్ రావడం, అంటే జనాలు వెళ్ళి చూడడం స్టార్ట్ చేశారో, చాలా స్పేస్ ఉంటుంది కదా వెబ్సైట్లో, అప్పటి నుంచి యాడ్స్, డిస్ప్లే యాడ్స్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐదర్ యు ఆర్ పుట్టింగ్ మార్కెటింగ్ ఆన్ గొడవల మీద రాతలు రాసిన, హోర్డింగ్స్ పెట్టిన, న్యూస్ పేపర్స్లో యాడ్స్ ఇచ్చిన, స్పేస్ ఇచ్చిన, లేకపోతే గూగుల్ డిస్ప్లే యాడ్స్ ఇచ్చిన, ఎస్ఈఓ రన్ చేసిన, ఇక్కడ వన్ థింగ్ ఈజ్ కామన్, ఇట్స్ అటెన్షన్. అటెన్షన్ అనేది చాలా పెద్ద అసెట్. పీపుల్ హూ పే అటెన్షన్ పే మనీ. ఇవాళ ఇప్పుడు నా యూట్యూబ్ వీడియో చూస్తున్నట్టున్నాను, మీకు ఆల్రెడీ 2-3 యాడ్లు వచ్చి ఉంటాయి, ఎందుకంటే యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టు మీ. సో జనాల అటెన్షన్ కోసం ఎక్కడైతే అటెన్షన్ ఉంటుందో దే స్టార్టెడ్ డిస్ప్లేయింగ్ యాడ్స్. ఇప్పుడు మీరు ఐపీఎల్ చూస్తారు, ఐపీఎల్ చూసినప్పుడు యాడ్స్ వస్తాయి, బికాస్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ ఇన్ దట్ మ్యాచ్. సో దిస్ ఈజ్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ ఎట్లా చచ్చిపోతుంది? జనాలు, మనుషులు ఉన్నంత కాలం, మనుషులకు కోరికలు ఉన్నంత కాలం మార్కెటింగ్ అంటూ ఉంటుంది. అది డిఫరెంట్ ఫామ్స్లో మారుతూ ఉండొచ్చు. ఒకప్పుడు గొడవల మీద రాతల నుంచి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ నుంచి రేపు ఏఐ మార్కెటింగ్ అవ్వచ్చు. నేను ఇక్కడ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. ఓకే, సో మార్కెటింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఇది ఎప్పటికీ ఉంటుంది. సో ఎవరైతే మార్కెటింగ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటారు,
ఈ ఫాల్తూ ఏ కీవర్డ్స్ వాడాలి, ఎస్ఈఓ అంటే ఎక్కడ రీసెర్చ్ చేసి ఏ కీవర్డ్స్ ఎంత ఎంత వాల్యూమ్ ఉంది ఆ కీవర్డ్స్కి, ఏ టూల్ వాడాలి, ఈమెయిల్ మార్కెటింగ్ ఏ టూల్ వాడాలి, ఇవన్నీ సెకండరీ. ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా నడిపించాలి, గూగుల్ యాడ్స్ ఎట్లా నడిపించాలి, ఇవన్నీ సెకండరీ. ద ప్రైమరీ అండ్ ద ఓన్లీ కోర్ సబ్జెక్ట్ ఇన్ మార్కెటింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ సైకాలజీ. ఈ హ్యూమన్ సైకాలజీ అనేది తెలిస్తే నీ కెరీర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్లో ఉంటుంది. నేను డిడ్ రీసెర్చ్ ఆన్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్పిస్తున్నారో హైదరాబాద్లో వెళ్ళి వెతికాను, అసలు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారండి. ఒక్కడంటే కూడా ఒకడు. దే డోంట్ టాక్ అబౌట్ హ్యూమన్ సైకాలజీ. అందరు ఐ విల్ గివ్ యూ సర్టిఫికేట్, ఐ విల్ గివ్ హబ్ స్పాట్ సర్టిఫికేట్, ఐ గివ్ యూ గూగుల్ సర్టిఫికేట్, ఐ విల్ గివ్ యూ ఫేస్బుక్ సర్టిఫికేట్. ఇవన్నీ టాక్టిక్స్, ఇవి మారుతూ ఉంటాయి. ఇవి వాళ్ళు ఉంటే రేపు పోతాయి. కానీ ఎప్పటికీ ఎవరు గ్రీన్గా ఉండేది అంటే హ్యూమన్ సైకాలజీ, బికాస్ యు ఆర్ మార్కెటింగ్ టు హ్యూమన్స్. కానీ అది తెలుసుకోరు. సో సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ బేసిక్ కోర్ ఫండమెంటల్ ఈజ్ క్రియేటింగ్ యువర్ కస్టమర్ అవతార్. నీ కస్టమర్ అవతార్ ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తాను, ఓకే గుడ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసినావా, గుడ్, కెన్ యూ హెల్ప్ మీ క్రియేట్ కస్టమర్ అవతార్. ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తా, లైక్ పర్సన్ హూ ఇస్ ఒబీస్ అండ్ నా ప్రోడక్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్, కెన్ యూ క్రియేట్ కస్టమర్ అవతార్. అదేంటి సార్, నాకు తెలియదు సార్. ఇట్లున్నది మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కథ. ఇఫ్ యు ఆర్ ఓన్లీ రన్నింగ్ బిహైండ్ సర్టిఫికేషన్స్, యూ విల్ గెట్ ఎ జాబ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ హ్యూమన్ సైకాలజీ, యూ విల్ బికమ్ రిచ్. ఓకే, కస్టమర్ అవతార్ ఏంటి రెండు ఉంటాయి, సైకోగ్రాఫిక్స్ అండ్ డెమోగ్రాఫిక్స్. అంటే ఇది కస్టమర్ అంటే ఎవరికి టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, రియల్ ఎస్టేట్లో వాళ్ళకి తెలియదబ్బా. ఇప్పుడు బిజినెస్ ఓనర్స్కి ఏం తెలియదు. లెట్ మీ టెల్ యూ, బిజినెస్ ఓనర్కి వాళ్ళ కస్టమర్ ఎవడో కూడా తెలియదు. ఎవరైతే డబ్బులు కడితేనా వాడు నా కస్టమర్ అంటారు. నువ్వు కూడా చలో కరెక్టే కదా, మనం ఒక లీడ్ ఫామ్ యాడ్స్ క్రియేట్ చేద్దాం, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేద్దాం, ఒక 100 లీడ్స్ వస్తారు, ఏ వన్ కర్మ వాడు సెల్ చేసుకుంటాడు లేదా. అదే నీకు నేర్పించిన డిజిటల్ మార్కెటింగ్ కదా, బికాజ్ యూ లెర్న్ ఓన్లీ టాక్టిక్స్. వెన్ యూ గో ఇన్ డీప్, ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్ టు దట్ బిజినెస్ ఓనర్, అతనికి క్లారిటీ వస్తుంది. When he knows the clarity, he can give you the right information and it will help you to target the right audience and you will make a lot of money. అన్న నేర్పారు మన డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ పొజిషనింగ్. ఇది తెలీదు, కొన్ని లక్షలు పెట్టే మీకు ఎవరు చెప్పాడు బయట. పొజిషనింగ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ మీ మైండ్లో బెస్ట్ టూత్పేస్ట్ అంటే మీ మైండ్లో వచ్చే బ్రాండ్ ఏంది? బెస్ట్ టూత్పేస్ట్ పళ్ళు దొమ్కినది. చాలా మందికి కోల్గేట్ వస్తుంది. మళ్ళీ ఇదే మార్కెట్లో ఇది కూడా ఉంది, సెన్సోడైన్. ఓకే, వాట్ ఈస్ దట్? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోల్గేట్ అండ్ సెన్సోడైన్? తెలుసా? కింద కామెంట్లో కొట్టండి. ఓకే, వై? బికాస్ సెన్సోడైన్కి వాళ్ళ కస్టమర్ ఎవడో తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళి రేపు మార్కెట్లో బెస్ట్ టూత్పేస్ట్ అంటే చెప్పుతో కొడతాడు కోల్గేట్ వాళ్ళు. కోల్గేట్ ఎవడో వాడతాడు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు చేంజ్ పీపుల్ మైండ్. మార్కెటింగ్ సైకాలజీ 101. ఓకే, నీ మెదడులో నువ్వు చిన్నప్పటి నుంచి వాడుతున్న ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇంకెవడో వచ్చేది బెస్ట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు చేంజ్ పీపుల్ హ్యాబిట్. వాడు నమ్మలేడు. అట్లా నేను చిన్నప్పటికెళ్ళి వాడుతున్నాను కదా, నువ్వు వచ్చి ఎట్లా బెస్ట్ అంటావు. ఆ తప్పు సెన్సోడైన్ చేయలేదు. సెన్సోడైన్ ఏం చేసింది? ఈ టూత్పేస్ట్ అందరికీ కాదు, ఓన్లీ సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకు మాత్రమే. ఇదేంటి? ఇది అందరికీ, ఎవడు పడితే వాడు వాడచ్చు. ఇదేవాడు? సెన్సిటివిటీ ఉన్నవాడు. And they are capturing the market. That is the art of positioning. No one remembers second person to land on the moon. No one remembers second person to climb Mount Everest. No one remembers second person. Everyone remembers first. So already నీ కస్టమర్ అవుతారు నువ్వు క్రియేట్ చేసినప్పుడు, ఆల్రెడీ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ పీపుల్ ఆర్ ఆల్రెడీ యూజింగ్, వాళ్ళ బిలీఫ్ని ఎట్లా నువ్వు చేంజ్ చేయాలి. ఇది మార్కెటింగ్. ఎస్ఈఓ నేర్చుకున్నామా, 4 కీవర్డ్స్ పెట్టినామా, గూగుల్లో టాప్లో వచ్చిందా, ఇది కాదు మార్కెటింగ్ అంటే. అది టాక్టిక్స్. ఎవరు నేర్పాడు ఇవన్నీ? నెక్స్ట్, ఫీచర్స్ వర్సెస్ అవుట్కమ్. కాపీ రైటింగ్. ఇది కాపీ రైటింగ్ నేను చెప్పేది. కాపీ రైటింగ్ అంటే ద రిటర్న్ ఫార్మ్ ఆఫ్ సెల్లింగ్, అంటే మీ రాతల ద్వారా అమ్మడం. ఇది కాపీ రైటింగ్. మన మంచు విష్ణు అన్న చేసే కాపీ రైట్ స్ట్రైక్లు అవి కావు. కాపీ రైటింగ్ అంటే వేరే. ఫీచర్స్ వర్సెస్ అవుట్కమ్. ఫీచర్స్ అంటే ఏంటిది, అవుట్కమ్ అంటే ఏంటిది? యూ నీడ్ టు ఆల్వేస్ సెల్ అవుట్కమ్. ఇప్పుడు సెన్సోడైన్లో ఇక్కడ నేను దీనిలో ఇంగ్రీడియంట్ చూస్తే గ్లిజరిన్, PG8, హైడ్రేటెడ్ సిలికా, కాల్షియం, సోడియం, దీస్ ఆర్ ఆల్ ఫీచర్స్. ఎవరు చదవడు ఇవన్నీ. ఓకే,
టౌరేట్, అరోమా, టైటానియం డయాక్సైడ్ ఇంకేమో ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోడు ఎవడు. వానికి కావాల్సిందనే వాని పళ్ళ నొప్పి పోవాలి. దట్ ఈస్ అవుట్కమ్. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ డూ మార్కెటింగ్ ఫర్ ద అవుట్కమ్. పీపుల్ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ ఇన్సైడ్. ఓకే, ఇది ఎవరు నేర్పారు? నువ్వు ఎప్పుడైనా యాడ్స్ నడిపిస్తే వెన్ యూ డూ రీసెర్చ్, గుడ్ రీసెర్చ్, యూ నీడ్ టు ఆస్క్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ అమ్ముతాం లేకపోతే విల్లా అమ్ముతాం, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ బయింగ్ దట్ విల్లా? నో వన్ కేర్స్. నీ 2000 ఎస్ఎఫ్టీ ఉందా, బాల్కనీ ఉందా? ఎవ్రీ వన్ కేర్స్ వాడు పొద్దున లేచి బాల్కనీలో ఓపెన్ చేసి చూస్తే వానికి ఎలాంటి వ్యూ ఉంటుంది, ఆ సొసైటీలో ఎలాంటి పీపుల్ ఉంటారు, ఆ సొసైటీలో ఇల్లు కొంటే ఈజ్ ఇట్ ఇంక్రీజింగ్ ఈ స్టేటస్ ఆర్ డిక్రీజింగ్ ఈ స్టేటస్? దే కేర్ ఫర్ దట్. ఆర్ రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, దట్ ఈస్ వాట్ దే కేర్ ఫర్. లేకపోతే వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, దట్ ఈస్ వాట్ దే కేర్ ఫర్. నీ ల్యాండ్ అవతల ఎక్కడుంది, దాని ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, అవన్నీ తర్వాత, అవన్నీ ఫీచర్స్. ఎవడు చెప్పాడు ఇవి మార్కెటింగ్లో? ఇది సొంతంగా తెలుసుకోవాలి నువ్వు, రైట్? నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, ఇప్పుడు మార్కెటింగ్ ఫండమెంటల్ తెలుసుకున్నాం. ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్, ఎస్ఈఓ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, ఎందుకంటే చాట్ జీపీటీ, ఏఐ అనేది వచ్చింది కదా, పీపుల్ విల్ గెట్ మోర్ హ్యాబిచ్యుయేటెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ చాట్ జీపీటీ. ఎందుకంటే చాట్ జీపీటీ ఒక కస్టమైజ్డ్ రెస్పాన్స్ ఇస్తుంది రాదర్ దాన్ మీ గోయింగ్ అండ్ రీడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాగ్స్. కొంచెం కష్టం అవుతుంది ఓన్లీ ఎస్సీఓ నేర్చుకుంటే. ఎస్సీఓతో పాటు డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్ నేర్చుకుంటే యూ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. ఓకే, టాక్టిక్స్ మాట్లాడతలేము. ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా లాంచ్ చేయాలి, బొచ్చాడు యూట్యూబ్ వీడియోలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ యాడ్స్ ఎట్లా, డిస్ప్లే యాడ్స్ ఎట్లా లాంచ్ చేయాలంటే బొచ్చాడు ఉన్నాయి. గూగుల్ అనలిటిక్స్ ఎట్లా నేర్చుకోవాలంటే వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. నేను వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ గివింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ దోస్ టాక్టిక్స్. సో ఎస్సీఓ అనేది కూడా ఎవాల్వ్ అవుతుంది. అండ్ మోర్ దాన్ ఎస్సీఓ, బికాజ్ ఐ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఎస్సీఓ ఏజెన్సీ. నేను ఐ థింక్ లాస్ట్ 2-3 years నుంచి ఒక ఎస్సీఓ ఏజెన్సీతో వర్క్ చేస్తున్నా ఫర్ మై క్లయింట్. వెరీ వీ స్పెండ్ అరౌండ్ 1 lakh 2 lakhs వి పే దెమ్. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఎంత ఎస్సీఓ చేసినా, ఎంత చేసినా ట్రాఫిక్ అక్కడ 10,000 visits ఎంతనో వస్తుంది. ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ కుడ్ హావ్ స్పెండ్ ఇన్ వేరే ఫార్మ్ ఆఫ్ మార్కెటింగ్. నాకు ఇంకా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చేది. అండ్ మోర్ వర్స్ట్ కేసెస్ ఈ మధ్య గూగుల్ ఆల్గోరిథం అప్డేట్ అయింది, ఉన్న ఎస్సీఓ ట్రాఫిక్ కూడా పోయింది. దాని బదులు ఈ ఎస్సీఓ అనేది లాంగ్ టర్మ్ గేమ్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇఫ్ యూ పిచ్ టు ఎనీ క్లయింట్, దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఎస్సీఓ బికాస్ దే వాంట్ రిజల్ట్స్ వెరీ ఫాస్ట్. దాని బదులు యూ కెన్ లెర్న్ డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్ విచ్ ఇస్ మీడియా బయింగ్. అంటే గూగుల్ డిస్ప్లే యాడ్స్. ఎస్సీఓ ఉంది, నువ్వు సంవత్సరాలు పెట్టి ఎస్సీఓ నేర్చుకున్న బ్లాగ్ని పెంచుతావును, రాస్తావును. నేను వస్తా 100 రూపాయలు పెట్టి గూగుల్ డిస్ప్లే యాడ్స్ రన్ చేస్తా, నీ రిజల్ట్ సెకండ్ చూపెడుతుంది, నా రిజల్ట్ ఫస్ట్ చూపెడుతుంది. గూగుల్ సెర్చ్ యాడ్స్ నడిపిస్తారు. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ యూ లర్నింగ్ టూ మచ్ ఆఫ్ ఎస్సీఓ? పోయి గూగుల్లో కొట్టండి ఇప్పుడు ద బెస్ట్ ఫార్మ్ టు లూజ్ వెయిట్. నీకు 5-6 క్లినిక్స్ వస్తాయి టాప్లో, 4th, 5th, 6th ఒక బ్లాగ్ వస్తుంది. దట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎస్సీఓ. అండ్ నెక్స్ట్ యాడ్స్ కూడా, ఇట్స్ అ డెత్ ఫర్ యాడ్స్. ఇప్పుడు యాడ్స్ అనేది ఒక దమాన ఎట్లా నడుస్తుండే అంటే ఈ కుకీ ట్రాకింగ్, కుకీస్ అంటూ ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ నోస్ మోర్ అబౌట్ యూ దాన్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నీకు అంత తెలియదు, కానీ ఫేస్బుక్కి బాగా తెలుసు. ఎందుకంటే ఫేస్బుక్ విల్ అండర్స్టాండ్ నువ్వు ఏ వెబ్సైట్స్కి వెళ్తున్నావు, ఏం ట్రాక్ చేస్తున్నావు, ఎక్కడ క్లిక్ చేస్తున్నావు, ఎంత వెబ్సైట్ పర్సంటేజ్ చూసినావు, ఆ తర్వాత వెళ్ళి ఎక్కడ సెర్చ్ చేస్తున్నావు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నావు, ఏ పేజ్ని లైక్ కొడుతున్నావు, ఎక్కడ ఎంగేజ్మెంట్ అవుతున్నావు, ఇవన్నీ ఫేస్బుక్కి తెలుసు. బికాస్ దే నో దే ట్రాకింగ్ ఎవ్రీథింగ్. ఈ ట్రాకింగ్ ఎలా చేస్తారంటే ఫేస్బుక్ పిక్సెల్ అని ఒక కోడ్ ఉంటుంది, చిన్న కోడ్, ఇది మీకు టెక్నికల్ అయ్యి ఉండొచ్చు చాలా మందికి, బేస్డ్ ఆన్ కుకీస్. ఓకే, ఇప్పుడు iOS అప్డేట్ వచ్చింది, iOS 14 అప్డేట్. iOS డివైస్ అంటే యాపిల్, ఐఫోన్ ఇవన్నీ వాడే వాళ్ళకు దే ఆర్ నాట్ అలౌయింగ్ టు ట్రాక్. ఇప్పుడు నేను మ్యాక్ బుక్ వాడతా, నేను మ్యాక్ బుక్లో ఏం చేస్తున్నా ఏంది అనేది ఈ డేటా యాపిల్ అనేది ఫేస్బుక్తోని షేర్ చేసుకోవడం బంద్ చేసి, అప్పుడు రీటార్గెటింగ్ యాడ్స్, ఈ టార్గెటింగ్ యాడ్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ యాడ్స్ అనేది ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 20% పెరుగుతుంది యాడ్ స్పెండ్. అంటే ఒక కాస్ట్ పర్ లీడ్, నేను ఒకప్పుడు 500 రూపీస్ పెడితే ఇప్పుడు కాస్ట్ పర్ లీడ్ 700 రూపీస్, 800 రూపీస్ అయింది. బికాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ కంపీటింగ్ ఫర్ దట్ పర్టికులర్ స్పేస్, అటెన్షన్ కోసం. ఇది చాలా టెక్నికల్ అయి ఉండొచ్చు, కానీ నేను సింపుల్గా చెప్తాను. సో ఇలా నీ బిజినెస్ అంతా యాడ్స్ మీద వర్క్ అయితే ఇట్ విల్ బి వెరీ హార్డ్. ఓకే, అండ్ ఫ్యూచర్ అంతా ఇట్స్ అబౌట్ పర్సనల్ బ్రాండింగ్.
అందరూ ఫేస్బుక్ యాడ్స్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు, గూగుల్ యాడ్స్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. ఎవ్రీవన్ ఈస్ కంపీటింగ్ ఫర్ ద సేమ్ స్పేస్. అండ్ ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ అనేది చాలామంది చేయట్లేదు. యూ నీడ్ టు గో అండ్ స్పెషలైజ్ ఇన్ మార్కెటింగ్. ఎందుకంటే ఇప్పుడు రేపు 100 యాడ్స్ నువ్వు చూసినా ఒక్క నమ్మకమైన పర్సన్ ఎవరైతే యూట్యూబ్ వీడియో క్రియేట్ చేస్తాడో అతని కోర్స్ క్రియేట్ చేస్తే యూ విల్ ట్రస్ట్ హిమ్ బికాస్ యూ బిన్ వాచింగ్ హిస్ వీడియోస్ ఫర్ వెరీ లాంగ్. అండ్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఉంటుంది. సో ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఆ రోజులు అయిపోయినాయి. 10,000 పెట్టినామా, యాడ్స్ రన్ చేసినామా, లీడ్స్ వచ్చిండ్రా, ఓ వెబినార్ క్రియేట్ చేసినామా, పైసలు వచ్చినాయి, ఆ రోజులు పోయినాయి. యాడ్స్ అనేది మోర్ కాంప్లికేట్ అయిపోతుంది బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రైవసీ. ఐ డోంట్ వాంట్ నా ఇన్ఫర్మేషన్ గూగుల్లో లేకపోతే ఫేస్బుక్ ఇంకేదో ట్రాక్ చేయదలుచుకోలేదు నేను. ఓకే, ఇప్పుడు వేరే వెబ్సైట్ పోయినప్పుడు అది అడుగుతుంది పర్మిషన్, డూ యూ అలౌ దిస్ కుకీస్ టు గెట్ ఇన్స్టాల్ టు ట్రాక్ యువర్ బిహేవియర్. ఐ సింప్లీ సే నో. వెన్ మీ ఆర్ సేయింగ్ నో, హౌ డూ ఎక్స్పెక్ట్ యువర్ ఆడియన్స్? సో యాడ్స్ కూడా అఫ్కోర్స్ కొత్త ప్లాట్ఫామ్స్ వస్తే కొత్త రకంగా ఉంటుంది, కానీ యాడ్స్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ అవుతాయి ఇప్పుడు, ఎంత ఇమీడియట్ కాకపోయినా. బట్ ఫ్యూచర్ ఈజ్ మోర్ అబౌట్ బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్. నువ్వు ఒక డిజిటల్ మార్కెటర్ అయితే షో మీ వేర్ ఇస్ యువర్ బ్రాండ్ ఆన్ ఇంటర్నెట్. నువ్వు ఏమైనా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నావా, యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నావా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా, లింక్డ్ఇన్లో ఆర్టికల్స్ రాస్తున్నావా? దిస్ ఈజ్ వాట్ పీపుల్ విల్ సెర్చ్ ఫర్ ఇన్ ద ఫ్యూచర్. ఓ నీకు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం వచ్చా, గూగుల్ యాడ్స్ రన్ చేయడం వచ్చా, అవి సెకండరీ. నీకు నిజంగా నువ్వు ఇఫ్ యూఆర్ రియల్లీ మార్కెటర్, నిజంగా నువ్వు మార్కెటర్ అయితే గో అండ్ బిల్డ్ యువర్ బ్రాండ్. ఎన్ని రోజులు ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఎలాడుతావు? లేదా నో వన్ నోస్ నీకు స్కిల్స్ ఉన్నాయా లేదా. సో యూ హ్యావ్ టు గో కమ్ అవుట్ అండ్ క్రియేట్ కాంటెంట్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, ఏం కాంటెంట్ క్రియేట్, నీకు వచ్చిన కాంటెంట్ క్రియేట్ చేయి. సో ఇది ఫ్యూచర్ ఆఫ్ యాడ్స్. అండ్ వర్స్ట్ థింగ్ ఈస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులలో ఒక్కడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడలేడు. చాట్ జీపీటీ వచ్చింది, ఇట్ హ్యాస్ చేంజ్ ద వే ఆఫ్ మార్కెటింగ్. నువ్వు 100 సంవత్సరాలు పెట్టి సర్టిఫికేషన్ నేర్చుకునేది చాట్ జీపీటీ గివ్ యూ ఆన్సర్స్ ఈజీలీ. సో ఎవ్రీ మార్కెటర్ షుడ్ అడాప్ట్ చాట్ జీపీటీ, ఎస్పెషల్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి చాట్ జీపీటీని సో దట్ యుల్ గెట్ ద రైట్ ఆన్సర్స్. ప్రాంప్ట్స్ ఎలా వాడాలి, ఎలా ప్రాంప్ట్స్ని క్రియేట్ చేయాలి, ఇది ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్. ఎవాల్వ్ అవుతుంది. ఇంకా నువ్వు 10 years బ్యాక్ నడిచిన ఎస్సీఓని పట్టుకొని ఎలా ఆడితే కష్టం. ఇంకా దరిద్రం గురించి మాట్లాడలే, వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్. ఎందుకు బై వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్? ఇన్ 10 minutes ఏ కెన్ బిల్డ్ ఎ వెబ్సైట్ ఫర్ మీ. వచ్చినాయి విక్స్, ఇట్లాంటి వెబ్సైట్స్ చూడండి ఇంటర్నెట్లో. ఐ గివ్ యూ మై బిజినెస్ ఇన్ఫర్మేషన్. ఆ కాల్ దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. ఐ గివ్ మై బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ ఇన్స్టెంట్లీ క్రియేట్ అ వెబ్సైట్ విత్ ఆల్ ద ఫోటోస్, బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఇవి నేర్చుకుని ఏం చేస్తావు? రైట్. సో ఈ టెక్నాలజీ మారుతుంది కాబట్టి మీరు కూడా మార్చుకోవాలి. సో బేసికల్గా నేను ఈ మొత్తం వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఎవాల్వింగ్ బట్ ఫండమెంటల్స్ ఆల్వేస్ రిమైన్ సేమ్, విచ్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీ గురించి బుక్స్ కొన్ని పెడతాను కింద, నేర్చుకోండి. మార్కెటింగ్ సైకాలజీ స్పెషల్లీ. ఇక్కడ 3 books ఉన్నాయి కదా, గుడ్ బుక్స్, యూ కెన్ రీడ్. ఐ పుట్ ద లింక్స్ బిలో. నేర్చుకోండి. దట్స్ వై ఐ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ సైకాలజీ రాదర్ దాన్ దిస్ టాక్టిక్స్, టెక్నిక్స్. అక్కడ మనీ లేదు బాస్. నీలాంటి 100 మంది డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు who made certifications and roaming on the road, but there are only few people who understand human psychology and they're making a lot of money. All right, I hope మీకు ఒక మార్కెటింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కీప్ ఆస్కింగ్ ఇన్ ద చాట్ బాక్స్, కామెంట్ బాక్స్ కింద. మీకు నచ్చినట్టయితే ఎవరైనా మేము డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మేక్ షూర్ దట్ యూ షేర్ దిస్ వీడియో బికాస్ that will help them to go in the right track rather than chasing unwanted certifications. All right, I'll see you in the next video. Thanks for joining. Bye.